మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్ష ఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు 8వ నెల 2025 వరకు పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ రవి 17వ తారీఖు వరకు అంటే ఓన్లీ 2 రోజులు మాత్రమే జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. తతిమ రోజులన్నీ కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. జన్మంలో సంచారం చేసే 2 రోజులు సుఫలితాలు ఇవ్వజాలరు. అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి మిగతా రోజులన్నీ కూడా ఎక్కడ కానీ అక్కడ కానీ సుఫలితములు ఇవ్వజాలరు. ఎక్కువగా అయినా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ధనాదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా ఎదురవాళ్ళు కొంచెం కష్టపెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఇంకేంటంటే కొంత అనారోగ్యాలు కూడా పొడచూపేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ ద్వితీయ స్థాన సంచారం వల్ల. మొత్తం మీద జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభ ఫలితములను రవి ఇవ్వజాలడు. అట్లాగే శుక్రుని యొక్క సంచారం తీసుకుందాము. శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక 11 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో. అయితే మరి మిగతా రోజులన్నీ ఎక్కడ పోయినాయి అన్నట్టయితే వ్యయ స్థానంలో పడ్డాయండి. వ్యయ స్థానంలో ఒక శుక్రుడు 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 5 రోజులు మంచి ఫలితాలు ఇస్తాడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే జన్మంలో ఉన్నప్పుడు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుంటుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా యోగిస్తాడు. అయిన డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మీకు అది చాలా శుభప్రదమైనటువంటి అంటే ఒక దేవస్థానానికి వెళ్ళటానికో, పిల్లల చదువు కోసమో, లేకపోతే ఒక గుడో ఒక గృహము కొనుక్కోవటానికో, ఇల్లు కొనుక్కోవటం శుభప్రదమైనటువంటి ఖర్చులన్నీ కూడా చేస్తుంటారు. 2 రాశుల్లోనూ సంచారం చేస్తున్నారు కాబట్టి 2 చోట్ల అనుకూలమైన ఫలితాలనే మనకి ఈ శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నారు. తద్వారా మనకేంటంటే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సినిమా రంగంలో ఉన్న వారికి, అప్పుడప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి కూడా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు శుక్రుని యొక్క సంచారం. ఈ విధంగా మనకి ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు ఆ విధంగా ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 16 నుంచి 28 వరకు మనకి ఇక్కడ ఎక్కువ రోజులు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో బుధుడు మంచి ఫలితాలు ఇవ్వజాలడు. ఇక మిగతా 3 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల అది ధనానికి లోటు లేకుండా ఆ 3 రోజులు చూస్తారు. కానీ జన్మంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఆలోచనలు రావు. మన ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నమే అవుతుంది. కానీ ఆ బుధుని యొక్క అనుగ్రహం లేకుండా వ్యాపారం ముందుకు వెళ్ళదు. అట్లాగే మంచి ఆలోచనలు రావు, మంచి వ్యాపారం మంచిగా జరిగే, నువ్వు ఎంత మంచి సరికైనా తీసుకురావచ్చు కానీ వ్యాపారం మంచిగా జరగకపోవటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు జన్మంలో బుధుని యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుందండి. ఇక్కడ మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే 3 గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఈ కేతువు కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్న కారణంగా ఇక్కడ ధనానికి లోటు కనిపిస్తుంది. అలాగే మాటలో కఠినత్వం, అలాగే కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అవటము,
అలాగే కుటుంబంలో ఏమాత్రం ఆహ్లాదం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా రవి, బుధ, కేతువులు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడే, జన్మంలో ఉన్నప్పుడు మరి వేరే మనం చెప్పుకున్నాం ఇందాక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే బుధుడైతే అక్కడ కూడా అనుకూలంగా లేడండి. మనకి ఇక్కడ మొత్తం మీద ఒక్క శుక్రుడే ఒక 10 రోజులు అనుకూలంగా ఉన్నాడు. ఇక్కడైతే అది ఆ అనుకూలతలు కూడా లేవు. మూడు రాశులు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ, బుధుడు కానీ, కేతువు కానీ 3 గ్రహాలు కూడా కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు ఎక్కువ చూపించేటండి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే తృతీయ స్థానంలో కుజుడు ఒకడు ఉన్నాడండి. ఆయన మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇంట బయట ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో మీకు అందరూ కూడా అనుకూలమైన ఫలితాలు, అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే ఇదే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. నిజానికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు, కానీ వక్రగతి కారణంగా ఆయన్ని కూడా మనం అష్టమ స్థానంలోనే చెప్పుకోవాలి. అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శనిగా మనం భావించాలి. అదే కాకుండా అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కొంతమంది ఆయుధ తీరిపోయిన వాళ్ళకి ఆయుధ తీరిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే కొంతమందికి రాజదండన, అంటే ఇప్పుడు రాజులు అవి ఉండేవి కాదు, కానీ వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటే, ఎందుకంటే ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు, ఇది కోటాను మంది ఉంటారు, ఒక రాశి కిందకి వస్తారు కాబట్టి వాళ్ళలో దుర్మార్గులు ఉంటారు, అంతకు మించిన మంచివారు ఉంటారు. ఆ దుర్మార్గులకి కొన్ని శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది, పరాభాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని, రాహు ఇద్దరు కలిసి పోటాపోటీగా ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి. ఇకపోతే వ్యయ స్థానంలోకి వస్తే గురువు యొక్క సంచారం పూర్తిగా ఉందండి. గురువు యొక్క సంచారం వల్ల గురుబలం పూర్తిగా లేనట్టే వీరికి, అందులో సందేహం లేదు. చేతంటే ధన వ్యయం ఎక్కువగా అవుతుంది. అయితే శుభగ్రహం కాబట్టి మీకు వ్యయస్థానంలో ఉండటం వల్ల ధనం ఖర్చు అయినా కూడా ఆ ఖర్చు ఒక మంచి పనికి పనిచేసే ఖర్చు ఉంటుంది. ఒక తీర్థయాత్రకి వెళ్ళడానికి, లేకపోతే మన ఇంట్లో లేనటువంటిది అవసరమైనటువంటిది ఒక వస్తువు కొనుక్కోవడానికి కానీ, ఒక గృహానికి కానీ, ఒక కారు కొనుక్కోవటం కానీ, లేదా పిల్లల విద్య కోసం, ఉన్నత విద్య కోసం ఖర్చు పెట్టడం కానీ జరిగేటటువంటి అవకాశాలన్నీ కూడా వ్యయస్థాన గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. విన్నారు కదండి. ఎక్కువగా మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి యొక్క శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే బుధుడు కూడా ఒక 28 రోజులు కాబట్టి ఆయన కూడా కొంతవరకు అనుకూలంగానే మనం చెప్పుకోవాలి. ఇక కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంటే 3 గ్రహాలు, 2.5 గ్రహాలు పార్షియల్గా మనకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ భగవంతుడికి, అదే నవగ్రహాలకి మీరు మీకు ఏదొస్తే అది నవగ్రహాలకు సంబంధించి మీరు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారో అది తప్పకుండా చేయండి. మీకు ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా మారేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. శుభం భూయాత్.